మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగి సంపులో పడి మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. తనని కుటుంబ సభ్యులే హత్య చేశారు అనని, లేదు ఆత్మహత్య అని కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు ఏ జరిగింది ఏంటి అని ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వెంకటేశ్వరి సతీమణి మనతో పాటు ఉన్నారు. జయంతి, చెప్పండమ్మా, అసలు ఏం జరిగింది? నమస్కారం అండి. మేము చపాతీలు చేసాను, తిన్నాము. ఆయిల్ రామంటే ఆయిల్ రాసినాక బయట తిరిగేసి లోపలికి వచ్చేసినాక తలుపులు పెట్టేసేసి టీవీ చూస్తా కూర్చున్నాడు. కూర్చుని ఆయన తినే వస్తువులన్నీ నానబెట్టుకున్నాడు. కూర్చున్నాక మాట్లాడాడు. ఏం కావాలి నీకంటే తిడతాం స్టార్ట్ చేశాడు. ఎందుకు తిడుతున్నావు అన్నా. నేను రోజు ఉండేది కదా, ఎందుకు తిడుతున్నావు, ఏమీ లేదు కదా, తిన్నాం పడుకుందాం అంటే, కాదు గలీజ్ మాటలు చెప్పచ్చండి, కొద్దిదానివి ఆ దగ్గర పడుకుంటావు, వీడి దగ్గర పడుకుంటావు, వరుస వాయిలు ఉండవు అని చెప్తున్నాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, రెచ్చగొట్టొద్దండి, నాకు బీపీ ఉంది, మాట్లాడొద్దండి అంటే అసలు వింటలేదు. తిడతానే ఉంటేనే అక్కడ కూర్చోబెట్టేసేసి నాకు. అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మొదటి నుంచి గొడవలు ఉన్నాయా మీ మధ్య? ఉండయండి, చెప్పమంటే నేను చెప్పుకుంటా వస్తానండి. ఫస్ట్ 93లో పెళ్ళయింది, మార్చి నెల 11వ తారీఖున. అయినాక మా బాబు పుట్టాడు 94లో. పుట్టినాక మా మావయ్య గారు కడుపుతూ ఉండగానే పుట్టింట్లో దించేసారు నన్ను. దించేసినాక తర్వాత ఏం జరిగిందంటే, ఇక రాటల నా దగ్గరికి కాళ్ళు 4 సంవత్సరాలు చూస్తే రాలేదని చెప్పేసి ఎంక్వైరీ చేసాం. మేము కూడా ఒకసారి హైదరాబాద్ వచ్చాను, నేను ఆయన ఉండే చోటుకు వచ్చినాక నేను వస్తా తర్వాత అన్నారు. మళ్ళీ చూస్తే పెళ్లి చేసేసుకున్నారు. ఊర్లో మాకు అదే సంబంధం తెచ్చిన ఆయన చెప్పారు, ఇట్లా పెళ్లి చేశారమ్మా, రెండో పెళ్లి చేసేసారు, నువ్వు నీ కొడుకు చచ్చిపోయారని. అదేంట్లో అట్లా నేను చెప్పేసి ఇక నేను బందర్లో మచిలీపట్నంలో కేసు పెట్టుకుంటే ఎంక్వైరీ చేశారు. పోలీసులు వచ్చారు, భార్య భర్తలు ఉన్నప్పుడే పట్టుకున్నారు. వాళ్ళిద్దరిని పట్టుకుని తీసుకొచ్చి ఆ కేసు మీద 3-4 సంవత్సరాలు నడిచింది. ఆ 4 సంవత్సరాల్లో మా పాప పుట్టింది. మరి అట్లా కేసు గెలిచి వచ్చానండి. కేసు గెలిచి వచ్చిన కాడి నుంచి నరకమే ఇక నాకు జీవితాంతం. ఎందుకు అసలు మిమ్మల్ని వద్దు అనుకొని ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? ఎందుకు వద్దనుకుంటే నాకు దగ్గర చదువు లేదు, అట్లా లోకం జ్ఞానం లేదు. ఇదే మాట, నీ చదువు లేదు, లోకం జ్ఞానం లేదు, వేస్ట్ పేలు నాకు రాట్లా. ఆ మాట దాకంటా ఉంటాను, నువ్వు వేస్ట్ పిల్లలు లేవు అంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఎట్లా అంటున్నాడైనా పెళ్ళప్పుడు తెలియదా మీరు చదువుకోలేదు ఇవన్నీ చెప్పలేదా? మేము చెప్పామండి, చదువు లేదని మేము చెప్పిన కూడా వాళ్ళేంటి 10th చదివిందని చెప్పారు, అబద్ధాలు చేశారు. ఏం మాటలు వచ్చింది, మనల్ని మాట్లాడిచ్చేవాళ్ళు కాదండి. అంటే తను వేరే క్వార్టర్స్కి వెళ్ళిపోతాను, నా భార్య నా పిల్లలు నన్ను చంపేస్తాడు నా కొడుకు అని చెప్పి కొన్ని రోజుల క్రితమే ఈ కాలనీలో వేరే వాళ్ళకు కూడా చెప్పారు అంటున్నారు. మీరేమన్నా గతంలో తన మీద దాడి చేశారా? నేనేం దాడి చేయలేదండి. నేను ఒక్క మాట అండి, పిల్లకి డెలివరీ అవుతాయి ఏప్రిల్ నెల మార్చి నెల ఈ నెలలో 12 కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. కడుపుతా ఉన్నా ఊరికి వెళ్ళిపోయినాక ఈ బాబు పుట్టాడు. ఊరికొచ్చి కొట్లాడాడు, నువ్వు అట్లాంటి దాన్ని వాడిని ఉంచుకుని వీడిని ఉంచుకున్నావు. ఎవరు చెప్తున్నారు ఏంటి అని నేను అడిగితే, కూతురు కొడుక? నా కూతురు కొడుకు. ఆమె గురించి నేను ఇల్లు ఇక్కడి నుంచి. ఏ ఊరు వెళ్ళారు? పుచ్చగడ్డ సల్లపల్లి పద్మాత హాస్పిటల్లో డెలివరీ చేయించాయి ఈ బాబుకి. అక్కడికి వెళ్ళినాక కొట్లాడి వచ్చేసినాక ఏం జరిగిందంటే, ఇక్కడ ఏం నాకు తెలవకుండా నా భార్యకి విడాకులు ఇచ్చేస్తున్నాను అన్నది న్యూస్ అందరికి చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ భార్యలు నాకు ఫోన్ చేసి, ఏంటమ్మా విడాకులు ఇస్తానంటున్నాడు, మరి నీదేంటి సంగతి అన్నారు. నేనైతే పాప దగ్గర ఉన్నాను, భీమవరం ఉన్నాం అప్పుడు, భీమవరంలో ఉన్నాను, పాప దగ్గర డెలివరీ అయింది, నేను వస్తా, కుదరదు, 3 నెలల వరకు నేను ఇక్కడ ఉండాలి వాళ్ళ పాపని అన్నాక తర్వాత ఏం జరిగిందంటే, మీటింగ్ పెట్టారు ఒకరోజు. మీటింగ్ పెడితే నాకు తెలవకోకుండా 4గురిని తీసుకొచ్చాడండి. 4గురిని నైట్కి 11:30కి వీళ్ళు మ్యారేజ్ అంటే నాకు తెలియదు. నాకు ఒంట్లో బాగా అట్లా టైర్డ్ ఎక్కువైపోతుంది, అది పాజన్లాగా ఎక్కుతుందంట, నాకైతే తెలవాల. ఈ ఫోన్ చేసి ఎలా ఉండవు ఏంటని అడిగినాక ఇలా నైట్ ఫోన్ చేశారు. నా ఫోన్ నా దగ్గర ఉండదండి, ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను, నాకు బీపీ ఉంది, ఏదన్నా నూసింటే నేను పడిపోతాను అనేసరికి ఈయన ఫోన్ చేసి చెప్పాడు, ఎట్లా ఇది జరిగింది రాత్రమ్మ, ఎట్లా అయింది, 4గురిని తీసుకొచ్చారు, ఏమైందో ఏంటనంటే, ఏమైంది కనుక్కుంటా అక్కడ ఈయన ఫోన్ చేసి మాట్లాడతలేదండి, నాతో మాట్లాడతలే అస్సలు.
ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు అన్న మాట లేదండి. ఎప్పుడు ఫోన్ చేయడు. పొగాల నేను ఎప్పుడైనా ఆఫీస్ ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేసినావు, ఏం అవసరం నీకు, ఇంటికి వచ్చి మాట్లాడొచ్చుగా, ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడొచ్చుగా అని అన్ని బెదిరిస్తాడండి మొన్న నన్ను. సాయంత్రము గొడవ తర్వాత తను పడుకోలేదా? బయటికి వెళ్తుంటే మీరు చూడలేదా? ఇక్కడ కూర్చున్నాడండి. కూర్చుని ఏం చేశాడు, కాళ్ళకి చేతులకి అయితే ఇట్లా పట్టుకుని కాళ్ళకి ఈ నోటితోనే అట్లా కట్టుకున్నాడు. కాళ్ళకేమో కాళ్ళు కట్టుకుని ఇట్లా కట్టుకుని ఇట్లా ఇట్లా అట్లా కూర్చోబెట్టి నన్ను ఏమంటున్నాడు అంటే శివ, నేను బాగా అరుస్తా, నా భార్య చచ్చిపోతుంది బాగా అరుస్తున్నాడు, నా భార్య చంపేస్తుంది, కాళ్ళు తాళ్ళు కట్టి చంపేస్తుంది అంటున్నాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, ఇట్లా పట్టుకుని తల ఇట్లా ఇట్లా ఓకుడు తీసుకుంటున్నాడు ఆయన. ఇట్లా ఉండే కదా, ఇట్లా 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 అది కాళ్ళు తాళ్ళు కూడా లూజ్గానే కట్టుకున్నాడండి. ఆందం రాయమంటే ఆందం రాసే, నేను రాయమన్నప్పుడు రాసే. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ పిచ్చి పిచ్చిగా ఇట్లా రాసుకొని ఇట్లా పొల్లు నూరుకుంటా, నువ్వన్న సావాలి నేనన్న సావాలి. సరేనండి, 32 సంవత్సరాల నుంచి నరకం చూపించావు, చంపేసావు, వాళ్ళ ఇక అంటున్నావు కదా చంపేసామని నేను అట్టాగే కూర్చున్నాక బీపీ ఎక్కువైపోయి నరాలు తెగిపోతాయి ఇక నాయి. ఎట్లా కాదని చెప్పి అక్కడ టాబ్లెట్ ఉంటే తీసుకుని అది మంచం మీద పడుకున్నాను. ఆయన ఇక్కడే ఉన్నాడు, వాడు తీసుకున్నాడు, ఏమైంది నేనే చూడలేదండి. ఇల్లు పడుకున్నాక బీపీ టాబ్లెట్ తీసుకుంటే లేగలేను, దురదకడ వచ్చేసింది ఎక్కువ టైర్డ్కి. పడుకున్నాక చూస్తే 4 గంటలకు మెలకం వచ్చింది. 4 అయిందో ఎంతైనా టైం చూడలేను. లేతే బాత్రూమ్ కాడ తలుపులు, ఆ తలుపు తీసింది, ఈ తలుపు తీసింది, బయట లైట్లు వేసేది. ఎప్పుడు వెళ్ళండి ఏంటి ఎట్లా జరిగిందని చెప్పి నేను బాత్రూమ్ చూసి ఇదంతా చూసుకుంటా వచ్చేదోడికి అసలు దాంట్లో ఎట్లా ఉన్నట్టు తెలియదు. అంటే అందులో ఉన్నప్పుడు ఆయన చేతికి కాళ్ళకి తాడులు ఉన్నాయి? ఏమి లేవండి, ఏమీ లేవు, కాళ్ళకి చేతులు తాళ్ళు అన్నవి లేవు, ఏమి లేవు, ఇక్కడే పడేసుకున్నాడు. అయ్యగారు పోలీసులు ఎత్తుకుపోయినట్టున్నారు. అసలు ఏం జరిగిందో తెలియదు నాకైతే. సీసీ కెమెరాలు ఉన్నాయా? బయట రోడ్డు మీద ఉండయి, ఇక్కడ ఇంటికి పెట్టమని చెప్పానండి, పెట్టలేదండి, పెట్టమని కూడా చెప్పాను నేను కూడా. అదండి జరిగింది విషయం. నేను వీళ్ళు ఫోన్ చేశాను, కంగారు ఫోన్ చేసి వీళ్ళు లేపల ఇక ఆదరవేదర తలుపులు 5 సార్లు కొడితే కానీ బయటకు వచ్చారు. ఏమైందంటే వస్తున్నటువంటి ఆరోపణలు ఏంది అని అంటే భార్య గతంలో కూడా నన్ను చంపాలని ప్లాన్ చేసింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని ఆయన చెప్పాడు. దాంతోపాటు ఆస్తి కోసమే కొడుకు తల్లి కలిసి ఆయన్ని చంపేశారని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆస్తి అండి, ఇదొక ఇల్లును ఎక్కడ ఒక ప్లాట్ ఉందండి, అదంతే. నేను ఆస్తి గురించి ఆశపడలేదు. నా జీవితం నాశనం అయిపోయింది, నా పిల్లల జీవితం అన్నా బాగుంటుందేమో నేను ఉండాను, కానీ ఆస్తి వద్దండి నాకు. అసలు ఆస్తి ఏముందండి, ఇది ఒక్కటే ఉండదు నాకన్నది. నాకు ఇల్లు ఇవ్వలేదండి, ఇంట్లో ఒక భారీ స్థానం ఇవ్వలేదండి నాకు. ఇదేంటి అంటారు, ఉంచుకున్న దాని ఇస్తారు చూడు, ఇంట్లో ఆయమ్మ స్థానమును, ఇంకోటి ఏమంటారు డబ్బులు ఇస్తే పడుకుంటారు చూడు, ఆ స్థానం ఇచ్చాడు నాకు. భర్త ఆ స్థానం ఇవ్వలే నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరకమే నాకు. అయితే చూస్తున్నాం కదా, రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. రోజులాగే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తను ఇష్టంగా లేరు, పిల్లలని నమ్ముకొని పిల్లల కోసమే నేను ఈ ఇంట్లో ఉన్నాను, ఆస్తి కోసం కానీ లేకపోతే ఇతర కారణాల చేత కానీ ఎలాంటి గొడవలు ఎప్పుడు జరగలేదు. కేవలము తనకి నేను నచ్చకనే నన్ను పలుమార్లు దూషించేవాడు, కానీ సర్దుకుపోయేదాన్ని. ఆ రోజు రాత్రి కూడా చిన్న గొడవ జరిగింది. నేను వెళ్ళి పడుకున్న తర్వాత తను బయటికి వెళ్ళారు. అప్పటికే ఇంట్లో కాళ్ళు చేతులు కట్టేసుకొని కాపాడండి కాపాడండి అని అరుస్తాను అని చెప్పేసి భార్యతో చెప్పారు అని చెప్తున్నారు. ఈ కేసుని పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి బాడీ కూడా మరికొద్దిసేపట్లో ఇంటికి తరలించనున్నారు. కెమెరామెన్ పవన్తో సుజాత, హైదరాబాద్.